తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతలతో కలిసి అల్పాహారం చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసంలో ఈ అల్పాహార విందు జరిగింది. ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కుమారస్వామి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, సీఎం రమేష్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వంటి తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వీగిపోయిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతలతో కలిసి అల్పాహారం చేయటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన మర్యాదపూర్వక భేటీ అని, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని ఆతిథ్యం ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. దీనికంటే ముందు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు, ఇతర మహిళా ప్రతినిధులను కూడా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాడ నరేంద్రతో కలిసి పార్లమెంట్ లాబీలో తన ఆప్తమిత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రాజ్యసభ్యులు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ నేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేసినందున ఆ పార్టీ నేతలతో ఆయనకున్న పాత అనుబంధం రీత్యా ఈ భేటీలు జరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు.